జ్ఞానము చే సంసారిత్వ నివృత్తి అనే విషయం ప్రారంభం చేశాం. ఇది ప్రకారంగా ఉపసంహార భాష్యమై ఉన్నది. కాబట్టి ఏ ప్రకారంగా అయితే అశరీరత్వ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాల్సి ఉన్నదో దాన్ని ఇక్కడ స్పష్టం చేసినారు. సశరీరత్వము అనేది, శరీరం నాకున్నది అనేది ఇది అజ్ఞానం కాబట్టి, దానివల్లే కర్మబంధాలన్నీ ఏర్పడుతుంటాయి కాబట్టి అశరీరత్వం అనేది మోక్షం. ఈ అశరీరత్వం అనేది ఈ జ్ఞానం అన్నమాట, సమ్య జ్ఞానం, మోక్ష జ్ఞానం. శరీరం నాకున్నది అనేది అజ్ఞానం. ఇప్పుడు మనకు స్థూలంగా శరీరం కనిపించటం అది కాదు ప్రాబ్లం, అది సమస్య కాదు. శరీరమే నేను, శరీరమే నాది, శరీరం తప్ప ఇంకేది లేదు అనే భావన, జ్ఞానం, విపరీత జ్ఞానం ఉంది కదా, అదే చూసారా అన్ని అనర్థాలకి కారణం. ఏదో శరీరం ఉంది, ఏదో ఆకలి దప్పులు తెచ్చుకుంటాం, అది పెద్ద సమస్య కాదు. అది శరీరం ఉన్నదనే భావన, తర్వాత సంబంధ బాంధవ్యాల పట్ల మోహమకారాలు, ఇలాగ ఎన్నో రకాలు మోహాన్ని, రాగాన్ని, ద్వేషాన్ని, దుఃఖాలని, సమస్యలని అవే చేర్చుకొని ఉంటుందన్నమాట మనసు. అత్యధికంగా అవే చేర్చుకుంటుంది. ఏది అంతఃకరణానికి దుఃఖమో, ఏది అశాంతో, ఏది అనర్థాలో అవే పోగేసుకుంటుంది. విడిపడి ఉండం. ఎప్పుడైనా సరే ఇంత నిప్పు తీసుకొని మింగం, ఎక్కువ విషం కలుపుకొని తాగం. చూసారా, నొంటి మీద కత్తులు పెట్టుకొని పూడ్చుకోరు. ఎవడో ఒకడు అది ఫంక్షన్కి చేసుకుంటాడు, రోజు ఆ పని చేయలేడు. ప్రతినిత్యం తన మీద ఇలాంటి అపోహలన్నీ వేసుకోవడం, అవన్నీ ప్రతి సంకల్పంతో గుచ్చుకోవడం, కొట్టుకోవడం, కోసుకోవడం, అలాగా మార్చుకోవడం, నిప్పులో వేసి నూనెలో వేసి బాగా వేయించటం, అన్ని సంకల్పాలతో. యమధర్మరాజు చెయ్యని పనులు కూడా ఓవెన్ ఒకటి, ఓవెన్ సంకల్పాలు ఉంటాయి. ఆ ఓవెన్ పవర్ఫుల్ ఓవెన్ అనమాట. ఆ ఓవెన్ సంకల్పాలు వేసుకొని ఇంకా అత్యద్భుతంగా పనిచేయడం, ఇట్లాంటివి చేస్తాం అనమాట. ఏది అంతఃకరణ పరంగా. ఏమి దాన్ని ఖాళీగా ఉంచటం, శాంతిగా ఉంచటం, ప్రసన్నంగా ఉంచటం, చల్లగా ఉంచటం అట్లా ఏం చేయం. దానికన్నా హైటెక్ పనులన్నీ చేస్తుంటాం. అవి శరీరం అనేటువంటి ఆ యొక్క భ్రాంతి జ్ఞానం వల్ల కలిగింది అనమాట. సరే, శరీరం పాడి శరీరం బాగానే ఉంటుంది. ఆ శరీరం నాకున్నది అనే అభిమానం, భావన ఉంది, పవర్ఫుల్ గా పనిచేస్తుంటాం. ఆ దెబ్బకి ఈ శరీరాన్ని కూడా మర్చిపోతుంటాం, ఈ శరీరాన్ని కూడా వదిలేస్తుంటాం. కొంతమంది ఏదో కార్యక్రమాలన్నీ పెట్టేసుకొని కాళ్ళు ఏదో తెగితే ఆ రక్తం గారిపోతూ ఉన్నా వాళ్ళు చూసుకోరట. ఏమిటి ఇవన్నీ మరకలన్నీ అయినాయి అంటే, ఏమోనండి ఎవరిదోనండి అంటారు. నీ కాళ్ళే చూసుకో, నీ కాళ్ళు తెగి ఎలాగా రక్తం గారుతూ ఉంటే ఏమిటి నువ్వు ఈ లోకంలో ఉన్నావు, పై లోకంలో ఉన్నావు అంటే మనోలోకం. ఏంటో పెట్టేసుకోండి, చూసుకో అలాగా ఏం జరుగుతుందో. అట్లాగా మనసు తాదాత్మ్యమైపోయి ఉంటుంది అనమాట. అందుకనే ఈ యొక్క వ్యవహారంలో
ఒకదాని మీద పెట్టుకున్నటువంటి అభిమానం ఒక చోటికి వెళ్ళిపోతుంటుందట. అంటే దాని అభిమానం ఒక చోట పెట్టుకోవాలి, దాని అభిమానం ఒక చోట పెట్టుకోవాలి. అంటే మీరు సంపాదించిన డబ్బు బ్యాంకులో ఉండాలి. అట్లాగా మీరు సంపాదించిన డబ్బు మీ బంగారం బ్యాంక్ లాకర్లో ఉండాలి, ఇక్కడ కాదు. సంపాదించేదేమో నాదే, నాదే అది పెట్టేది. ఈ శరీరం తాలూకు అభిమానం ఇక్కడ ఉంటుంది. అది కాబట్టి ఇప్పుడు కూడా జనాలు చూస్తుంటే అసంగంగానే కనిపిస్తుంటారు, కానీ సంఘంగా ఉంటారు. ఎక్కడెక్కడో పెట్టేది, న్యూజిలాండ్, ఎక్కడ స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంక్ లో పెట్టేది, ఇక్కడ ఉండేది కడ్రాయర్తో. అంతఃకరణ కడ్రాయర్ ఉండదు. మళ్ళా ఇక్కడేమి పెట్టుకోడు, డబ్బు ఎక్కడ పెట్టుంటాడు. మన డబ్బులు కూడా ఎక్కడ ఉంటాయి, బ్యాంకులో ఉంటాయి. ఏమైనా డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడుంటాయి, అది బ్యాంకులోనే ఉంటాయి. అన్ని ఎక్కడుంటాయి, లాకర్లో పెడతాం. పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ లాకర్లో పెట్టడు, కానీ భార్య పిల్లలు పెట్టేస్తే పోయాకో అక్కడ పట్టమాట. అలాగా మనం ఎక్కడైతే నాది అని పెట్టుకున్నామో ఆ నాది అనుకునేదంటే ఒక చోట పెడుతుంటాడట. అది మనస్సు. ఇప్పుడు చెప్పాను కదా, దృష్టాంతాలు అలాగే ఉంటాయి. అంతేగాని ఇక్కడ ఉన్నది మళ్ళా అది ఎక్కడ నా అనేదానికి మీకు ఇది దొరికిందో దాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టేస్తాడు. శరీరం అనే భావన ఇక్కడ అని ఈ శరీరాన్ని వదిలేస్తారు. ఇక ఈ శరీరాన్ని వదిలేస్తారు. అది ఎట్లా ఉంటుంది అంటే అరటిపండు తొక్క తీసేసి అరటిపండు తినేసేసినట్టు. ఇప్పుడు ఇది తొక్క అయిపోయింది, దీంట్లో భావన ఉందిగా, మమకారం, అది అరటిపండు అయింది. అదే అది తీసుకెళ్ళిపోయాడు, దీన్ని పై తొడుగాల వదిలేసేసి. అన్నీ అంతే, ప్రాపర్టీలు గీపర్టీలు అన్నీ అంతే. ఆ తొక్క వదిలేసినట్టు వదిలేస్తాడు అంతే. అదనమాట. అది బయటకు తెలియటం అందరికీ. వివరిస్తే గాని అవును నిజమేనండి, కరెక్ట్ అని అంట. ఆ రకంగా శరీరం నాదనే భావన ఉంది మనసులో, శరీరం పట్ల భావన. దాని తాలూకానే ఇవన్నీ మమకారం, మోహం, దుఃఖం, అది అనర్థాలు అన్నీ. అసలు నిజంగా వేదాంతమే ఇవన్నీ బాగా బయటికి లాగేది. అది సరిగ్గా వినకపోతే మాత్రం మాత్రం ఇంత కూడా ఉపయోగం లేకుండా మళ్ళీ యథాప్రకారంగానే ఉంటాం మనం. ఎందుకని శృతం బ్రహ్మ అని చెప్పలా, ఆ టైపులో ఇది ఒక్కటే బయటికి లాగి చూపించేది, వివేకం చేసుకోమని చెప్పేది. దీన్ని కూడా అంతఃకరణము రాగద్వేష చిత్తంతో గాని శ్రవణాదులు చేసింటే ఇది కూడా ఏమైపోతుంది, బూడిదలో పోసినా పన్నీరు అయిపోతుంది అనమాట. ఇంకేది అలా కదపదు. ఇదొకటే కలిపి లోపల ఉండే అన్ని బయటికి లాగి చూపించేస్తుంది. చూపిస్తే ఇక్కడ కూడా సరిగ్గా మనం వివేకం చేసుకోబోతే ఇది కూడా మనం వదిలేసుకున్నట్టు అయిపోతుంది. అది జరుగుతుంది అనమాట. ఈ మిస్టేక్ జరిగింది. కాబట్టి ఈ ప్రకారంగా ఈ జ్ఞానం కలిగించుకున్నవాడు, ఇది మిథ్యాత్వం అని తెలుసుకున్నవాడు, ఆత్మైవ సత్యం అని తెలుసుకున్నవాడు ఈ స్వరూప జ్ఞానంతో, మళ్ళా ఆత్మైవ సత్యం అనే మాట కూడా మళ్ళీ శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది కూడా కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. మనసుకి సంబంధించింది కూడా కాదు, అది తెలుసుకోవాల్సినటువంటిది. కాబట్టి ఇది స్వానుభవం అన్నమాట, అపరోక్షమైన అనుభవం అన్నమాట. బయట బాహ్య విషయం కూడా కాదు, అది తెలుసుకోవాల్సినటువంటి. కాబట్టి ఈ రకంగా జ్ఞానం కలిగించుకున్నట్లయితే
అప్పుడు శరీర ఇంద్రియ విషయాల పట్ల ఉండే భావన, వాటిని దేని దృష్టితో కలిగించుకున్నామో దాన్ని అలాగా పాడేసేసి తాను తత్సాక్షిగా దృక్స్వరూపంగా నిత్యంగా ఉంటాడు. అదిగో ఆ పాము యొక్క శరీర దృష్టాంతం చూపించినట్టుగానే ఇక శరీరం వదిలేసిన తర్వాత పాము సంగతి వదిలేయాలి. శరీరాన్ని ఇక్కడ తీసుకోవాలి. దృష్టాంతం ఏం తీసుకోవాలి? కుబుసాన్నే తీసుకోవాలి. ఇంకా పాము అక్కర్లా, దానికి మనకి పని లేదు. అది వెళ్ళిపోయింది ఇప్పుడు, వదిలేసేసి ఆ శరీరం అలా పడి ఉంటుంది. ఆ శరీరంలో ఆ యొక్క కుబుసంలో విషము లేదు, చలనము లేదు. ఎలాగా పడుంటుందో అలాగే ఈ శరీరం మీద మనం ఏమేమి పెట్టుకున్నామో అవన్నీ కలిపి వివేకం చేసుకున్న తర్వాత, మిథ్యాత్వం అయిన తర్వాత అట్లాగా ఉంటుంది. ఇప్పుడు శరీరం మాత్రంగా మనము అశరీరమయ్యే ఉంటాం. శరీరం మాత్రంగానే అశరీరమై ఉంటాం. శరీరం మాత్రంగానే రాగద్వేష వివర్జితమైపోయింటుంది. శరీరం మాత్రంగానే నిరహంకారం అయిపోయి ఉంటుంది. శరీరం మాత్రంగానే మనం ఇట్లాగా ఉంటాము. అది బాగా వదిలేసి ఏది ఇది తీయండి. ఇదో లైట్ వెలుగుతుంది కదా, అది కట్టేయండి. ఇది ఏది పడితే తగిలించుకుంటామా? చక్కగా ఉంది కదా. అవునా? ఇప్పుడు అవునా? ఓకే. కాబట్టి ఈ ప్రకారంగా ఛార్జింగ్ పెట్టేసుకోవాలి, బాగుంటుంది. ఛార్జింగ్ వేసుకుంటే గొడవ ఉంటుంది. కాబట్టి ఇలాగ తెలుసుకున్న వెంటనే అశరీరమైనటువంటి జ్ఞానం కలిగించుకొని వాళ్ళు అలా ఉంటారు అని చెప్పేదానికి ఆ యొక్క పాము యొక్క కుబుస దృష్టాంతాన్ని ఇచ్చేసినారు. ఇప్పుడు మన శరీరం కూడా దాని మీద మోహ మమకారాదులు రాగద్వేషాదులు ఏమీ పెట్టుకోమన్నమాట. ఈ శరీరాన్ని చూసే మనం రాగద్వేషాదులన్నీ కలిగి ఉన్నాయి. శబ్దాది విషయాలను బట్టే మనకి రాగద్వేషాదులన్నీ కలిగి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అవన్నీ లేకపోయేటప్పటికీ శరీరాన్ని చూసినా ఇప్పుడు ఆరోపించుకునేదానికి అవకాశం లేదని. కాబట్టి ఇది వరకు మన జ్ఞానం మనకు లేకపోయేటప్పటికీ శరీర ఇంద్రియాదుల్ని పట్టుకొని మనం ఇలాగా అనుకున్నాము. ఇక్కడ స్వరూప జ్ఞానం కలిగేటప్పటికి శరీరేంద్రియాలను పట్టుకొని మనం ఆ విధంగా తెలుసుకోవాలి. ఇక మీద అట్లాగా ఉంటాం అన్నమాట. అది తెలుసుకోవాలి. దాన్ని ఇక్కడ అశరీర అమృత ప్రాణ బ్రహ్మైవ తేజ ఏవ అని చెప్పి, చక్షువులుండి కూడా చక్షువులు లేవు, కర్ణములుండి కూడా కర్ణములు లేవు, వాక్కుండి కూడా వాక్కే లేదు, మనసుండి కూడా మనసే లేదు, ప్రాణముండి కూడా ప్రాణమే లేదు అని. ఈ ప్రాణమే లేదు, మనసే లేదు, ఇట్లాగా వాక్యే లేదు, ఇట్లాగా ఏమిటయ్యా అంటే అది ఉండినప్పటికీ కూడా అది కర్తృత్వపూర్వకంగా లేదు, ప్రాణాభిమానంతో లేదు, ఇంద్రియాభిమానంతో లేదు, మనో అభిమానంతో లేదు. ఇదివరకు అది ఉన్నది, తదభిమానం ఉన్నది. అది ఉంది అంటే అభిమానం ఉంది, అభిమానం లేదు, అది లేదు, ఉన్నా లేదు. కాబట్టి అభిమానము అదే శక్తి, దానికి అదే ఆ యొక్క ప్రాణానికి గాని వాక్కుకు గాని మనసుకు గాని ఆ అభిమానమే, ఆ కర్తృత్వ భావమే, ఆ కర్తృత్వ భావమే దాన్ని బాగా ఆడిచ్చేది. అది లేదు ఇప్పుడు, అవన్నీ తొలగిపోయాయి. కాబట్టి అది ఉన్నా లేనట్టే. కనుక ఎప్పుడైనా సరే బాంబుని మనం నిర్వీర్యం చేసినట్లయితే దాని చేత పుచ్చుకోవచ్చు మనం. అదేం చేయదు, నిర్వీర్యం అయిపోయింది, దగ్ధ బీజం అయిపోయింది. కాబట్టి ఏది పవర్ఫుల్ గా శక్తివంతంగా ఉందో దాన్ని తీసేసిన,
ఏది సర్వ అనర్థాలకు కారణభూతమైందో దాన్ని తీసేశాం. అందువల్ల మనుషులతో మనం మాట్లాడేటప్పుడు మనం అంతఃకరణాన్నే చూస్తాం. ఈ కళ్ళుతో కాదు, మన అంతఃకరణంతోనే చూస్తాం మనుషులతో వ్యవహారం చేసేది. అంటే అంతఃకరణం అంటేనే మనకి ఒక రకంగా జంకు, కాస్త మనకి ఒక రకంగా దాని పట్ల మనం జాగరూకతగా ఉంటాం. ఎందుకంటే ఆ అంతఃకరణంలో అది ఎంత లోతుంది, ఎంత పవర్ఫుల్గా ఉంది అనేది మనకి ఇబ్బందికరంగా ఉంటుంది, సంశయంగా ఉంటుంది, సందేహంగా ఉంటుంది, భయంగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది. కాబట్టి ఆ అంతఃకరణం చేష్టలు అలాంటివి అన్నమాట. చూసారా, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ అంతఃకరణంతోనే చిక్కు అందరికి, వ్యక్తిగతంగాను స్వగతంగాను ఇతరులకి గాను చిక్కుగా ఉంటుంది. అంతఃకరణం ఎంత ట్రబుల్ క్రియేట్ చేసిందో మనకే తెలియదు, అట్లా చేసేస్తుంది అనమాట. కాబట్టి ఆ అంతఃకరణంలో ఉండే అవిద్య అధ్యాస అంతా తొలగింది. ఆ అంతఃకరణం కూడా ఆ విధంగా అహమ్మము వ్యవహార రహితమైపోయింది. దాంట్లో కర్తృత్వ భక్తృత్వాది నశించింది. ఉత్త అంతఃకరణం అయిపోతుంది. ఉత్త అంతఃకరణం అవ్వాలి. ఉత్త అంతఃకరణమైనట్లయితే ఉత్త ఇంద్రియాదులు ఉత్త దేహం అయిపోతుంది. ఇంకనే జనాలు దంతాలు రాలిపోతున్నా, కళ్ళు పవర్ తగ్గుతూ ఉన్నా, చూపు చెవులు వినికిడి తగ్గుతూ ఉన్నా, జీర్ణకోశ వ్యవస్థ తగ్గుతూ ఉన్నా, కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయకపోయినా, నడువులు పనిచేయకపోయినా, శరీరం నరాలు పనిచేయకపోయినా ఒకటే బాగా పనిచేస్తుంటుంది సమానంగా, ఎప్పటి నుంచో ఒకే రకంగా. అంతఃకరణలో ఉండే అహంకారం కర్తృత్వము ఇది బాగా పనిచేస్తుంటుంది. అది తగ్గినట్టుగా గాని అది పనిచేయనట్టుగా గాని మనం చూడనే లేదు. అన్నీ చూసాం జీవితకాలంలో. నాకు ఇది ఊరుకులాగా దంతాలు లేవు, కళ్ళు పనిచేయడం లేదు, చెవులు పనిచేయడం లేదు, నడుము కాళ్ళు చేతులు నరాలు ఇవన్నీ కీళ్ళు అవన్నీ పనిచేయడం లేదు, అన్ని చూస్తూనే ఉన్నాం. చూసారా, అహంకారం మాత్రం ఒక డిగ్రీ కూడా తగ్గల, అస్సలు. అది అలాగే ఉంది. అదే ఇబ్బంది. అక్కడే శరీర జ్ఞానం ఉంది. ఈ శరీరం పోయినా శరీర జ్ఞానము, నాకు శరీరం ఉన్నది అనేటువంటి జ్ఞానము అక్కడుంది బాగా. చూసారా, అది మాత్రం ఇంత కూడా ఒక డిగ్రీ శాతం కూడా అక్కడ శిథిలం గాల, అక్కడ ముసలితనం రాలా, అవయవాలు ఏం శిథిలం అవలా, అది అలాగే ఉంది. ఇక్కడ ఇది మాత్రం అయిపోయింది. ఇంకా అందుకే జనాలు అలా కనిపిస్తుంటారు మనకి. ఇంకా కూడా అట్లాగే ఉంటారు. ఏం మార్పులు చూడలేదు. అందుకని సమస్యలన్నీ అలాగే తాండవమవుతుంటుంది. ఎప్పుడు చూసినా ఒకే రకంగా ఉంటుంది, ఏం మార్పు కనిపించదు. అది చూసుకోవచ్చు మీరు. కానీ ఈ ప్రకారంగా ఇది మనం గమనించుకున్నట్లయితే ఈ విషయాన్నే ఆ యొక్క జ్ఞాని ఎలా ఉంటాడయ్యా అంటే, ఉత్తుత్తి శరీరమే ఉంటుంది, ఉత్తుత్తి ఇంద్రియాదులే మనసు ప్రాణమే ఉంటుంది, దాంట్లో కర్తృత్వం అనేది ఉండదు, అజ్ఞానమే ఉండదు. అది ఆ శరీరం దేనికుందో దానికే ఉంటుంది, దేనికుందో దానికే ఉంటుంది, కళ్ళు దేనికుందో దానికే ఉంటుంది,
చెవులు దేనికి ఉందో దానికే ఉంటుంది, ప్రాణం దేనికి ఉన్నదో దానికోసమే ఉంటుంది, దానికే పనిచేస్తుంది. దానికి ఎంత మాత్రమైన పనో అంత మాత్రమైనదే చేస్తుంది. అందువల్ల మనం అంటుంటాం ఎప్పుడైనా సరే ఆటోమేటిక్ గా కర్మేంద్రియాలు కర్తృత్వ రహితంగా కర్మేంద్రియాలు, కర్మ విషయాలు. అలాగా మనకు ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు కూడా జ్ఞాన కర్మకే పరిమితం. అజ్ఞాన కర్మకి, అధ్యసించుకునే కర్మకి, మోహమమకారాల యొక్క జ్ఞాన కర్మకి సాధనలు కాదు. జ్ఞాన కర్మకే. జ్ఞానకర్మ అంటే తెలివి కర్మ, క్రియాకర్మ. క్రియాకర్మ ఏమో కర్మేంద్రియాలు, జ్ఞాన కర్మేమో తెలివి కర్మేమో దీని బుద్ధి రూపమైన కర్మకేమో ఇవి. వాటికి ఆమితమే, ఆ మాత్రమే, అంతకంటే ఒక డిగ్రీ కూడా పెరగదు, పెరిగేదానికి వీళ్ళు. ఆ మాత్రంగా జ్ఞాని ఉంటాడు. చూసారా, దానిలో మోహమమకారాలు, కర్తృత్వ భోక్తృత్వాదులు, అహం ప్రతి విశేషాలు కనిపించవు, సామాన్యంగా ఉంటుంది. అందుకనే ఆయన స్థితప్రజ్ఞస్య కా భాష అన్నప్పుడు, స్థితప్రజ్ఞ లక్షణాన్ని గురించి అడిగి తెలుసుకోవాలన్నప్పుడు, జ్ఞానికి సర్వ ప్రవృత్తులు అనేటువంటిది లేకుండా పోయాయి. జ్ఞానికి ఉండే సర్వ ప్రవృత్తులంతా కూడా నిషేధించుకున్నాయి, నివృత్తమైపోయినాయి. కాబట్టి తన యందు తానుండడమే గాని, తన పనే తను చేయడమే గాని అంతకంటే భిన్నమైనటువంటిది ఏది చేయడు. అట్లాగే తస్మాత్ నా అవగత బ్రహ్మాత్మభావస్య యథాపూర్వం సంసారిత్వం. కాబట్టి ఈ ప్రకారంగా నా అవగత బ్రహ్మాత్మభావస్య యథాపూర్వం సంసారిత్వం అవుతుంది. కాబట్టి అవగతం చేసుకున్నటువంటి బ్రహ్మాత్మ జ్ఞానాన్ని, అహమస్మి బ్రహ్మ అనే జ్ఞానాన్ని, ఆత్మాచ బ్రహ్మ అనే జ్ఞానాన్ని అవగతం చేసుకున్న తర్వాత, నిశ్చయం చేసుకున్న తర్వాత పూర్వం వలె సంసారిత్వం అనేటువంటిది ఉండదు. యథాపూర్వం సంసారిత్వం నభవతి, ఉండదయ్యా. ఇది ఊరుకున్నట్టుగా ఉండదు. అవగతం చేసుకోలేదనుకోండి ఉంటుంది. అందుకని నా దగ్గర చాలా మంది వింటుంటారు ఇలాగా. వాళ్ళు ఆధ్యాత్మిక విషయాలకి వచ్చి ఇలాగా వింటూ ఉంటారు. సంసారిత్వ భావాలు మాత్రం ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. అదే పాటే, నాకు అది కష్టమైంది, ఇది కష్టమైంది, ఇట్లాగా అని ఎప్పుడు చూసినా సమస్యలే. పని పిల్ల రాకపోయినా సమస్య, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ఏదైనా సమస్య, అన్ని సమస్య. అప్పుడు వాళ్ళకి ఇది విషయం పనిచేసిందంటారా, పని చేయలేదంటారా? పని చేయలే, వాళ్ళదే పని చేస్తుంది. ఇదివరకు నుంచి వాళ్ళదే, ఇదివరకు ఏం పని చేసేదో అదే ఆ పనే ఉంది వాళ్ళ దగ్గర. ఇది పని చేయలే. ఇంకా వాళ్ళది కూడా గురువు గారి మీద పని చేయించాలని చూస్తారు. ఏది, వాళ్ళ సమస్యలు కూడా గురువు గారి మీద పని చేయించాలి అని చూస్తారు. అందువల్ల గురువు గారు ఎప్పుడు ఏనాటి కూడా రావంత కూడా వాళ్ళ దగ్గర ఉండేది ఏం చెప్పలే. వాళ్ళ దగ్గర ఉంటే చెప్తారు, ఉంటే ఊరికే ఉండదు. తుమ్మొస్తుంటే ఎవరు బెగ తీసుకోలేరు, తుమ్మేస్తుంటారు. తుమ్ము, దగ్గు ఏవి కూడా ఆగవు. అపాన వాయువే చూడండి, వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి, లేదంటే కడుపు ఉబ్బుతుంది, గుండె ఉబ్బుతుంది, తలకాయ ఉబ్బుతుంది, ఇంకా బాధపడతారు డబల్గా. ఏవి ఆపలేవు. అలాగే అజ్ఞానం లోపల ఉంది, సమస్యల లోపల ఉంది, కక్కేస్తటం. ఒక రోజు కాకపోతే ఒక రోజైనా కక్కుతాం.
అందుకని నివృత్తి కాకపోయేటప్పటికి ఎంత విన్నా సరే, ఎంత అర్థం చేసుకున్నా సరే, అది రిపీట్ అయిపోతుంది ఆటోమేటిక్. అది రకమైన సమస్య చెప్తుంటారు. అంటే వాళ్ళకి శృత బ్రహ్మలే గాని అవగతం చేసుకున్నటువంటి చిత్తాలు గానే కాదు, నిశ్చయం చేసుకోవాలి వాళ్ళు ఉన్నారంతే. అందువల్ల ఎప్పుడైనా సరే ఈ ఆధ్యాత్మిక రంగానికి వచ్చి కూడా మనకి ఇదివరకు ఉండేటువంటి కర్తృత్వ భోక్తృత్వాదులనే కలిగి ఉండడం అనేది తప్పు. అర్థమైందా? అది కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు రాముల వారికి మా ఊర్లో గుడి కట్టించాము, నేనే ఆయనకి నగలు నట్రా చేయించాను, వాళ్ళ ఆవిడకి కూడా నేనే చేయించా అన్నది అనుకోండి, ఆయన సిగ్గుపడిపోతాడు. ఎవరు? రాముల వారు. సీతమ్మ వారికి వీళ్ళు నగా నట్రా చేస్తే ఆయన చేయించింది ఏమిటి? ఏమిలే మొహం. ఇద్దరికి కలిపి తిండి పెట్టేవాళ్ళు వాళ్ళే. మరి ఆయన రాజ్యం ఏమైతో ఏమో మనకు తెలియదు, వీళ్ళే పెడుతున్నారు. చూసారా? వాళ్ళిద్దరి మీద కూడా వీళ్ళకి ఏమొచ్చింది? కర్తృత్వం, అజమాయిషి, యజమాని. మరి యజమాని మీరు యజమాని అయిపోతే ఆయన్ని ప్రార్థన చేయాల్సిన పనిలే, రామా నాకు అది ఇది అని. ఎందుకంటే నీ మోచేతి నీళ్ళు తాగుతున్నాడు కదా, మరి ఆయన దగ్గర నువ్వేం ప్రార్థన చేసుకొని తీసుకుంటావు? నేను ఇట్లా దేవుళ్ళంతా ఇలా చేసేస్తాం. మన మోచేతి నీళ్లు తాగే వాళ్ళగా చేసేది. మళ్ళీ ప్రార్థనలో పొంతన ఉండదు, పొంతనే లేదు. మనం ఏం చేస్తామో మనకు పొంతన లేదు. అంతా నువ్వే అనడం, మళ్ళీ నీకేమన్నా ఈ స్థలం ఇస్తాము, ఇక్కడ గుడి కట్టుకో అని చెప్పడం, పొంతన లేని మాటలు. అదే అది ఏమనాలి అంటే, వీళ్ళు మెంటల్ కేసెస్ అది. అట్లా ఆ రకంగానే అలా గిరువుల్ని అలాగే చేసేస్తారు, అందరిని అలా చేసేస్తారు. బ్రహ్మ విద్యను కూడా వాడు స్వాధీనంలో పెట్టుకుంటారు. ఉదయం బ్రహ్మ విద్య, మధ్యాహ్నం వద్దో అని. అది నిత్యం కదా, కాలరహితం కదా, దానికి కూడా దానికి టైం వీళ్ళు పెట్టేస్తారు. ఈ వయసులోనే బ్రహ్మ విద్య, ఈ వయసులో వద్దు అని. బ్రహ్మ విద్య నీ స్వరూపం, నీ సొంతం, నువ్వే. దానికి నువ్వు టైం పెట్టేది ఏంటి? అందుకని అట్లాగా జనాలు ఉంటారు. అంటే అన్ని రంగాల్లో వాళ్ళ కర్తృత్వమే ప్రకటించుకోవాలి, వాళ్ళ యొక్క అల్పత్వమే అన్ని చోట్ల, అహంకారమే, వాళ్ళ అజ్ఞానమే రుద్దాలి అన్ని. అందుకని మనం తెలుసుకోవడం అనేది ఉండదు, అర్థం చేసుకోవడం ఉండదు, ఇంకా అలాగే ఉంటుంది. చూసారా? అందుకని ఈ బ్రహ్మాత్మ భావాన్ని అవగతం చేసుకొని వాళ్ళకి పూర్వం వలె సంసారిత్వం ఉండిపోతుంది. బ్రహ్మాత్మ భావాన్ని ఎప్పుడైతే ఈ బ్రహ్మాత్మ జ్ఞానాన్ని అవగతం చేసుకున్నాడో పూర్వం వలె సంసారిత్వం కనిపించదు, ఉండదు. ఇది తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇది అర్థం చేసుకునే వాళ్ళకి ఇదివరకు ఉండే సంసారిత్వం ఉండదు, అవగతం కాని వారికి అదే ఉంటుంది. అందుకని వీళ్ళల్లో తప్పేమి లేదు, ఉన్నది విషయం చెప్పేసినారు. వాళ్ళ స్వత బ్రహ్మల, అవగత బ్రహ్మల. అవగతం చేసుకుంటే పూర్వం వలె సంసారిత్వం కనిపించదు, అంతఃకరణంలో ఏమి ఉండదు. చేసుకోలేదు, ఉంటుంది, అట్లాగే ఉంటుంది. అలాగే ఏడుస్తుంటారు, కొట్టుకుంటుంటారు, బాధపడుతుంటారు, నా గతి ఇలాగ అయిపోయింది అంటారు, అలాగా ఉంటుంది. అందుకని అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా మనం ఆ ఇష్టదేవతలే ఉండరు కదా, ఇష్టదేవతలు అడిగే పని కూడా ఉండదు. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఇష్టదేవతలు ఉంటారా? కష్టదేవతలు ఉంటారా? మరి అడిగే పని ఏముంది? ఏం పొందాలి ఇక్కడ అనేది ఏమి మిగలదా? అట్లా ఏం ఉండవు. యస్యతు చెప్తున్నారు, యస్యతు యథాపూర్వం సంసారిత్వం నాసో అవగత బ్రహ్మాత్మ భావ ఇది అనవద్యం. యస్యతు తు శబ్దం చేత ఎవరికైతే డివైడ్ చేస్తున్నారు.
యథాపూర్వం సంసారిత్వం ఇదివరకు వలె సంసారిత్వం ఉన్నదో, ఇదివరకు వలె ఉన్నదో. వాడు పూర్వం ఏ విధంగా గొడవ ఉండేది అంతఃకరణం ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏమి ఉపశమించుకోలే, ఏమి తొలగలే. ఊరుకు అంతఃకరణం ఎలాగే దర్శించుకునేవాడో అట్లాగే దర్శించుకుంటున్నాడు, అట్లాగే కలిగి ఉన్నాడు. ఆ విధంగానే వాడికి ఆ భావాలన్నీ అలాగే ఉంది. యశ్యత్ యథాపూర్వం సంసారిత్వం, ఎవడికి పూర్వం వలె సంసారిత్వమే ఉన్నదో అట్లాగే ఉన్నదో, నా అసౌ అవగత బ్రహ్మాత్మ భావ, వాడికి బ్రహ్మాత్మభావం అనేటువంటిది అవగతంగానే కాలేదు. ఇది అనవద్యం. చూసారా, ఈ ప్రకారంగా మీరు బ్రహ్మాత్మభావం కలిగి ఉంటే ఈ ప్రకారంగా ఆ విధంగా అనవలసిన పని లేదు, కలగలేదు కాబట్టి అలాగే ఉంటుంది. కాబట్టి ఎవరైతే స్వస్వరూప జ్ఞానం కలిగించుకోలేదో వాళ్ళు బ్రహ్మాత్మ స్వరూపులు అయి ఉన్నాము అనేటువంటి జ్ఞానం ఎందుకు ఉంటుంది? వాళ్ళకి అవగతం కాలేదు. అలాగా కలిగింది అనుకోండి, అప్పుడు వాడికి దుఃఖం దొలగలేదు అని మాత్రం అనలే, దుఃఖాదులే లేవండి అని చెప్పేస్తారు. ఆ విధంగా సంసారత్వ భ్రాంతి ఎవడికి ఉంటుంది, ఎవడికి ఉండదు, ఎవడికి ముందు వలే ఉన్నది, ఎవడికి ముందు వలే లేదు అనేది చూసారా, నివృత్తి చేసుకునే దాన్ని బట్టి, చూసారా, హృదయ గ్రంథులు విడిపోయేదాన్ని బట్టి, ఆత్మానాత్మ వివేక సునిశ్చయం కలిగే దాన్ని బట్టి ఉంటుంది. అందువల్ల అది నిశ్చయానికి రాలేదు, మీకు శ్రవణాదులు ఫలించలేదు, అన్వయ వ్యతిరేకాలతో మీరు బాగా పొందించుకోలేదు అంటే ఇది ఊరికి లాగే ఉంటుంది అన్నమాట. అందువల్ల అది అట్లాగే ఉంటుంది, అట్లాగే ఉంటుంది. అందుకనే కొంతమంది ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, ప్రాబ్లమ్స్ చెప్తూనే ఉంటారు. ఏమి లేదు అనేది మాత్రం ఉంటుంది అనమాట. అట్లా అర్థమైందా? ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే నాకేం సమస్యలు లేదు అని ఒకటికి 10 సార్లు చెప్తుంటారు, 100 సార్లు చెప్తుంటారు. అప్పుడు గురువు గారు ఏమనుకుంటారంటే ఏదో ఉన్నది అనుకుంటారు. చెప్పవలసిన పని అర్థమైందా? అందుకనే ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు మేము భోజనం చేసే వచ్చామండి అని, సరే మేము భోజనం చేసి వచ్చామండి అని, సరే మేము భోజనం చేసి వచ్చామండి అన్నారు అనుకోండి. అప్పుడు ఏమంటే అర్థము అంటే పెట్టమని అలా అంటున్నావా, అదో రెడీగా ఉంది, చేయబో అట్లాగా. అంటే అర్థం ఏంటి? ఉన్న విషయం అన్నిసార్లు చెప్పుకోవాల్సిన పనే లేదు. నేను బ్రహ్మమే అయి ఉన్నాను అనేది చెప్పుకోవాల్సిన పని కాదు. అందుకనే మనం ఎప్పుడైనా నేను బ్రహ్మమే అయి ఉన్నాను అనేటువంటిది చాంట్ చేయించంగా, మనం జపం చేయించంగా, మనం నేను బ్రహ్మమే అంటే డౌట్ కాదేమో అట్లా. కాబట్టి ఈ ప్రకారంగా అది తప్పే, చూసారా. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ విధంగా అనవలసిన పని లేనే ఉంది. ఇలాగా సంసారిత్వ భావాలని అలాగ నిత్యము ఒకే రకంగా మనం ఆ విధంగా అనుకోవడం బట్టి, భావించుకోవడం బట్టి, తలుచుకోవడం బట్టి, ధ్యానించుకోవడం బట్టి మనకి స్పష్టత ఏర్పడలేదు. అవన్నీ తొలిగి లేదనమాట. అదే చింతనే చేస్తుంటాం, అది మామూలుగానే చింతన చేస్తుంటాం. అది తెలుసుకోవాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎప్పుడు చూసినా సరే మా సంపాదనలు మాకు ఎలా సరిపోతాయి అంటుంటారు. సంపాదన సరిపోవులేండి అని అంటుంటారు. అది మనం ఏమైనా చెప్పామనుకోండి, ఇదిగోండి మామూలు వాళ్ళు బతికేస్తున్నారు, మామూలుగానే రిక్షా వాడు బతికేస్తున్నాడు, ఆటో వాడు బతికేస్తున్నాడు, మీరు సరిపోలేదు అంటారు. వాళ్ళలాగా మేము ఎలా ఉండగలుగుతామండి, వాళ్ళలాగా మేము ఎలా అడుగుతా ఉంటారు మళ్ళా వాళ్ళు. ఏమని
వాళ్ళు ఎక్కడ మేమెక్కడండి, వాళ్ళలాగా మేము ఎలా ఉంటాము అంటే, మరి నువ్వేం చేస్తున్నావు చెప్పు అంటే, ఉదయం పెట్టిన కూర ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటమే కదా నీ పని, వాళ్లే బెటర్ వేడివేడిగా చేసుకొని తింటున్నారు. ఏంటి వాళ్ళలాగా ఎలా ఉంటారంటే వాళ్ళే వేడివేడిగా తింటున్నారు. నువ్వు ఉదయం చేసిన కూర ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మళ్ళీ రేపు కూడా మేనేజ్ చేసేటట్టుగా ఉంది నీ పని అంతా. వాళ్లే బెటర్. అది తెలివితేటలు అనుకుంటారంతా. అందుకనే చాలదు చాలదు అనుకునేది సంపాదన, తినేది మాత్రం అంతే అంతే తినేది. ఏంటి తింటున్నావు? విశేషంగా ఏం తింటున్నా, విశేషంగా ఏం తినవు. మళ్ళా అది తినకూడదు ఇది తినకూడదు అనుకుంటావు. ఇట్లాగా మార్చుకోవడం, ఎన్నెన్నో రకాలు చేయడం. ఇలాంటి వాడికి చాలా చాలా నియమాలు నిబంధనలు అన్నీ కూడా పనికొస్తుంటాయి ఎవరన్నా చెప్తుంటే. అర్థమైందా? అట్లా నియమాలు నిబంధనలు కూడా పనికొస్తాయి ఇట్లాంటి వాళ్ళకి. ఎవరైనా సరే ఆ లంకణం చెప్తే వీళ్ళకి పరమానందం కూడా అవ్వచ్చు. ఎందుకని? అసలే తినటం లేదు కదా. ఎవరో లంకణం పరమౌషధం అన్నారనుకోండి, వీళ్ళకి లంకణం పరమామృతం అంతే. అవి పడతాయి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని అది జానలేదు ఇది జానలేదని కాదు, మనం ఎలా అనుభవిస్తున్నామో కూడా తెలియాలి. ఎంతవరకు మనం యూజ్ చేసుకున్నాము అనేది కూడా తెలియాలి. చాలేదు చాలేదు అనుకుంటుంటే ఎట్లాగా, ఏమి యూజ్ అయింది, ఎంతవరకు మనం తీసుకున్నది. ఇంటికి ఎక్కువ ఖర్చు పెట్టాలండి, అంట్ల ఖర్చాలి ఇట్లా పెట్టాలంటుంటారు చాలా మంది. నువ్వు ఇంటికి ఎక్కువ ఖర్చు పెట్టాలంటున్నావు కానీ ఒంటికి ఎప్పుడు పెట్టావు? అది సరిపోద్దులే ఇది సరిపోద్దులే అని ఒంటికి అంటావు. ఇంటికి మాత్రం అది సరిపోదు ఇది సరిపోదు, మళ్ళీ మొక్క ఒకటి పెట్టాలి, అది పెట్టాలి, పేస్ట్ పెట్టాలి, వేసి రుద్దాలి, ఉన్నగా ఉండాలి అంటావు. ఇన్ని ఆలోచనలు చేస్తాం. మరి ఒంటి గురించి అలాగా ఇది వివేకం ఉందా లేదా అని చూస్తే అస్సలు బొత్తిగా శూన్యం. ఏది ఎలా ఆలోచించాలో తెలియటంలా. అశోచ్యానశోచ్యస్తం అయిపోతుంది. ప్రజ్ఞావాదాంశ భాషసే పెద్దగా చెప్తుంటాం, మళ్ళీ ఇదే పని. అర్థమైందా? అట్లా ఈ మనుషులంతా అంతే. ఎక్కువ శాతం ఒకవైపేమో పండితుడు భాష, చేసేదంతా పాముల పని. ఏమిటది? ఇట్లాగా చాలా మంది చేస్తుంటారు. ఎక్కువ శాతం అంతే. అట్లా అర్థమైందా? నేను చాలా ఇదివరకు వినేవాడిని. ఎప్పుడైనా ఈ విశుద్ధ పరిషత్తు అట్లాగా సభలకు వెళ్తే కొంతమంది అమ్మాయిలు వాళ్ళంతా చెప్పేవాళ్ళు అనమాట. బొట్టు పెట్టుకోవాలి, హిందూ స్త్రీలంటే మన గాజులు వేసుకోవాలి, తలలో పూలు పెట్టుకోవాలి, అట్లా చేసుకోవాలి, పైట్లు వేసుకోవాలి, చీరలు కట్టుకోవాలి అని చెప్పేది. వీళ్ళు మాత్రం ప్యాంట్లు వేసుకొని తిరిగేది, బొట్టు పెట్టుకోకుండా ఉండేది. మరి అక్కడ చెప్పిన దానికి ఇక్కడ చెప్పిన దానికి ఏమన్నా సంబంధం ఏమన్నా ఉందంట? గాజులు వేసుకోవాలి, బొట్లు పెట్టుకోవాలి, ఇదే కదా చెప్పేది. నువ్వు ఎప్పుడైనా చేసినావా? చెబుతాం. అట్లాగా ఈ వివేకానికి వస్తే ఆ నియమాలు నిబంధనలుగా చెప్పేది వీళ్ళు. అసలు మనం చేసే పనులు, మన ఆలోచనలు ఇవన్నీ కూడా యుక్తియుక్తంగా ఉన్నాయా, వివేకపూర్వకంగా ఉన్నాయా, సద్వివేకంతో ఉన్నాయా, సత్యమేదో తెలిసిందా, అవసరమేదో తెలిసిందా, ఎంతవరకో తెలిసిందా? ఏమి ఉండవు. మళ్ళా అంతా గజిబిజిగానే ఉంటుంది. ఏం చేస్తున్నావో మనకే తెలియదు అనమాట. ఏదో ఒకటి చేసేస్తాం. ఒంట్లో సంసారాలందరూ కూడా ఒంట్లో ఓపిక లేదు ఓపిక లేదు ఓపిక లేదు అంటారు. మళ్ళా ఏం చేస్తుంటారంటే కొంత పొలం కొనాలండి, చెయ్యాలండి పొలం అంటుంటారు. మళ్ళా ఒంట్లో ఏం లేదంటారు, సత్తువు లేదండి అంటారు. మళ్ళీ ఏమంటున్నారు, పొలం కొంటారంటారు. నీళ్లు చేదుకో అంటే నీళ్లు చేదుకోలేకపోతున్నానని చెప్పటం, ఈ గార్డెన్ అంతా పెంచుతానంటాం. దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? నీళ్లు చేదలేదు అన్నావు, మరి గార్డెన్ అంతా పెంచాలంటే ఎలా కుదురుతుంది? అంటే పొంతన లేని అన్నిట్లోనూ అంతే.
ప్రతిదీ అంతే. చూసారా, చాలేదనో తినేది ఏం లేదు. అట్లాగా ప్రతిదీ కూడా ఈ ఒక్క వివేకం లేకపోయేటప్పటికీ ఈ పొంతలు లేని మాటలు ఏమి ఎప్పుడు చేస్తున్నాము అనేది మరీ ఆశ్చర్యంగా ఉంటుంది. కొంతమంది మన దగ్గర కొడుకు వచ్చి ఏమంటారా, స్వామి పొద్దున్నే పెట్టండి 5ంటికి, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, పొద్దుంటికి పెట్టేసినారు అనుకోండి 5ంటికి, వెళ్ళిపోయి ఇంట్లో వంటలు గంటలు టిఫిన్లు అన్నీ చేసుకోవచ్చు అని చెప్పేది. వాళ్ళొక్కరే రారు, అందరూ వచ్చేసి ఉంటారు. చెప్పిన వాళ్ళేమో రారు, వాళ్ళు మిచ్చు, మిగిలిన వాళ్ళందరూ రెడీ. మా ఇంటి పక్కనే పెట్టండి అనేది వాళ్ళే మిస్, అందరూ వచ్చేసి ఉంటారు దూరంలో. ఇట్లాగా ఎక్కువ శాతం అంతఃకరణానికి సంబంధం లేకుండానే ఒక్క అజ్ఞానంతో నిత్య సంబంధము, బుద్ధికి అనిత్య సంబంధం. చూసారా, అలా అజ్ఞానంతో ఏమో కప్పుకొని ఉంటాం మనం, వివేక బుద్ధి ఏమో అసలు కనెక్షనే ఉండదు. ఏం చేస్తాం మనకే తెలియదు. అర్థమైందా? అట్లా ఇలాగా ఉంటుంది అనమాట. అది బాగా తెలుసుకోవాల్సిన. అందువల్ల చాలా దూరం నుంచి గుళ్ళకి గోపురాలకు వస్తుంటారు. వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చేటప్పటికే షేర్ల గురించి బిజినెస్ల గురించి మాటలు. ఇంకా ఏమైపోద్ది, వాడు మేడ పెట్టి నెట్టేస్తాడు. అయిపోయి నీకేం పని, అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి, అక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ మాట్లాడితే ఎట్లాగా, అటు ఇటు బుర్ర తిప్పితే ఎట్లాగా, ఏమవుద్ది, మిస్ అయ్యి కదా. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఎంత ప్రయాణం చేసి వచ్చావు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్లాగా అయిపోయినావు ఏంటి, ఇట్లాగా. ఇలాగా అన్ని సందర్భాల్లో మనం చూసుకోవచ్చు. మనం ఏది వివేకం ఏది మనం తెలుసుకోవాలనుకుంటున్నామో అక్కడ యుక్తియుక్తంగా వివేకం చేయడం, నిశ్చయం చేయడం ఉండడం లేదు. అందుకనే వాళ్ళకి ఎంత విన్నా సరే, ఎంత చేసినా సరే పూర్వం వలె ఇది ఊరికి ఏ విధంగా ఉన్నదో అలాగే ఉంటుందన్నమాట. యథా పూర్వం సంసారిత్వం దుఃఖ దోషాది అనే ఉంటాయి అనమాట. నిశ్చయం చేసుకోలేదు. అట్లా అది చూస్తుంటాం అనమాట జనాల్లో. అది ఇప్పుడు చెప్తున్నారు. అందుకనే ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఉద్వేగాలతో పుట్టేది కాదు. ఆధ్యాత్మిక రంగం ఉద్వేగాలతో పుట్టేది కాదు. మిగిలిన చోట ఉద్వేగాలతో పుట్టేవన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి. నో ప్రాబ్లం. ఆధ్యాత్మిక రంగం కూడా అదే స్టైల్లో వస్తే మాత్రం చాలా పొరపాటు. అంటే ఒకరిని ఎప్పుడైనా సరే జనం చూసినారనుకోండి, మీరు ఎక్కడైనా సరే అక్కడ మీరు వెళ్ళాలనిపిస్తుంది, అంతే కదా. ఎక్కడైనా జనం చూస్తే ఏమనిపిస్తుందా, అక్కడ మీరు వెళ్ళాలనిపిస్తుంటారు ప్రతి చోట. అందువల్ల ఎవరైనా అందరూ కూడా ఆ సాధన చేస్తుంటే మీకు చేయాలనిపిస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మిక రంగం దగ్గరకు వచ్చేటప్పటికి మనం కూడా వివేకం చేసుకుంటాం, మనం కూడా జ్ఞానం కలిగించుకుంటాం. అంటే అది కలగదు. గురువులే అడుగుతారు, అసలు నీకు ఎందుకని అవసరము అని అడుగుతారు. అట్లా కాబట్టి ఆ విధంగా ఉద్వేగాలతో పుట్టేదిగానే కాదు, అది మీకు అవసరం ఉండాలి. ఒక్కోసారి అజ్ఞానంలో కూరుకుపోయిన వాడికి అవసరం ఉండదు, అవసరంలా. ఒక్కోసారి అజ్ఞానంలో ఉంటూ సంశయాలు సందేహాలు కలిగి ఒక రకమైన జిజ్ఞాస వస్తూ ఉంటే వాడికి ఉపయోగపెట్టుకునేదానికి అవకాశం ఉందే గాని పూర్తిగా మునిగిన వాడికి అవసరం ఉండదు, అస్సలు ఉండదు. అర్థమైందా? మునిగిన వాడు మునిగే ఉంటాడు. అట్లా ముంచాలి కూడా ఇంకా. అర్థమైందా? ఎప్పుడైనా సరే అట్లా. అందువల్ల కర్మకాండ భావనలో ఉండేవాళ్ళకి ఇంకొద్దిగా కర్మకాండ అప్లై చేస్తేనే మంచిది. ఇంకా వాళ్ళకి మళ్ళా బయటకు తీసుకొచ్చే ఉపాయం చెప్పకూడదు. ఇంకా కొంత బాగా చేయి అని చెప్పాలి. కాబట్టి శ్రవణం చేసే సమకాలంలోనే జ్ఞానం కలుగుతుంది. ఈ శ్రవణం చేసే దానిలోనే ఆత్మానాత్మ వివేకం ఉంటుంది, దీనిలోనే వాక్యార్థ విచారం ఉంటుంది, దీనిలోనే నిత్యానిత్య వస్తు వివేకం ఉంటుంది. కాబట్టి ఆ శ్రవణ సమకాలంలోనే
మనన నిధిధ్యాసనలు కూడా చేరిపోతుంటాయి, ఇంక్లూడింగ్ అది. కాబట్టి యుక్తికి బంధించటము, నిశ్చయాదులు చేయించటము, ఇవన్నీ కూడా శ్రవణ సముఖాలంలోనే ఆత్మానాత్మ వివేకంలోనే కలిసిపోతాయి. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా గురువు ఉపదేశాన్ని వదిలిపెట్టి, గురుబోధను వదిలిపెట్టేసేసి, శ్రవణాదులను వదిలిపెట్టేసేసి, వాక్యార్థ విచారాన్ని వదిలిపెట్టేసేసి, టీచింగ్ను వదిలిపెట్టేసేసి, ఉపనిషద్ విచారాన్ని వదిలిపెట్టేసేసి, గురు సన్నిధానాన్ని వదిలిపెట్టేసేసి, శాస్త్రాచార్య ఉపదేశాన్ని వదిలిపెట్టేసేసి, ఇంకా వేరే సాధనలు అంటూ ఉండనే ఉండదు. అన్నీ ఇక్కడే ఉంటాయి. ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ లెవెల్ విద్య అంతా ఇక్కడే. ఏది? ఈ విద్యలో ఎల్కేజీ అనుకోండి, అది గురుముఖంగానే. ఈ విద్యలో డిగ్రీ అనుకోండి, అది కూడా ఇక్కడే. ఈ విద్యలో పిహెచ్డి అనుకోండి, అది కూడా ఇక్కడే. A to Z ఇక్కడే. నువ్వు ఒక అడుగు గాని అటు ఇటు గడిపేదానికి వీలే లేదు. నువ్వు ఏ రోజైతే ఉగ్గుపాలతో ఇక్కడికి వచ్చావో ఆ రోజు నుంచి చివరికి వండుకొని తినేంత వరకు అంతా ఇక్కడే. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకొక బ్రాంచీ ఉంది అని ఎత్తుకోవాల్సిన పనే ఇంకొక బ్రాంచీ గాని, ఇంకొక సాధనం గాని, ఇంకొక ఉపాసన గాని, ఇంకేది లేదు. అన్నీ ఇక్కడే మోక్ష పర్యంతం. అంతేగాని ఎప్పుడైనా సరే పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి, అన్నీ దొరుకుతాయి. ప్రతి గుండు సూది దగ్గర నుంచి దొరుకుతాయి. అట్లాగే ఇక్కడ కూడా అంతయు ఇక్కడే సరిపోతుంది. మహాజలాశయానికి వెళితే పనులన్నీ ఏ విధంగా నివృత్తి చేసుకుంటామో ఆ ప్రకారంగానే బ్రహ్మ విద్యా విషయానికి వచ్చిన తర్వాత ఇంకొక విషయం ఉన్నది అనేది బ్యాలెన్స్ తట్టదు, ఉండదు అట్లా. కాబట్టి అన్ని దీంట్లోనే తెలిపోతాయి అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడి నుంచి బయట అడుగు పెట్టేవాడు మోక్ష స్వరూపుడే గాని, చూసారా, ఇంకా మోక్షం కొరకు ప్రయత్నం చేయవాడు మాత్రం కానే కాదు. ఇంకా ఎవరైనా అట్లా చేస్తే చాలా పొరపాటు అయిపోతుంది. అట్లా చెప్తున్నారు. కాబట్టి శ్రవణ మందే మన నిర్దేశాలు కూడా చేరిపోతుంది. జ్ఞానం కలిగిన తదుపరి అవసరం లేదు. జ్ఞానం కలిగించుకున్న తర్వాత ఇంకా మననాదులకి, సాధనాదులకి, ధ్యానాదులకి, యోగాదులకి, పుణ్యక్షేత్రాల దర్శనానికి ఇంకేమీ అవకాశం లేదు. అస్సలు అవకాశం లేదు. వృధానే అదంతా పనికిరానిదే అయిపోతుంది. అట్లా అర్థమవుతుందా? యత్ పునః ఉక్తం శ్రవణాత్ పరాచీనయో మనన నిధిధ్యాసనయో దర్శనాత్ అవిధిశేషత్వం బ్రహ్మణ. దర్శనాత్ అనగా ఈ రెండు అనేది రెండుందా? ఇది చూస్తాను ముందు. జ్ఞాన నిమిత్తం శరీరత్వం ఎక్కడొచ్చింది అది? అవగతి పర్యంత నతు తదస్తి మనన్నిధి చేసిన ఇక్కడ ఏతు పునః కదా, యస్యతు సంసారితం అయిపోయింది. యత్ పునః శ్రవణాత్ పరాచీనయో. ఒకసారి పెన్సిల్ ఎవరి దగ్గర లేదు కదా. యత్ పునః యత్ పునః శ్రవణాత్ పరాచీనయో మనన నిధిధ్యాసనయో దర్శనాత్ విధిశేషత్వం బ్రహ్మణ. సరే, ఆ రెండు అనేది తప్పు అనమాట. ఇక్కడ టిప్పణి, అది టిప్పణి కొట్టేసారు, దాంట్లో ఉండదు. కాబట్టి విధిశేషత్వం బ్రహ్మణ చెప్తున్నాడు. విధి శేషత్వం బ్రహ్మణ న స్వరూప పర్యవసాయత్వమితి. నా ఇది పూర్వపక్షికి సమాధానం చెప్తున్నారు అనమాట. నా అనేది ఇక్కడ సమాధానం. సరే,
కాబట్టి ఈ ప్రకారంగా యస్యతు యథాపూర్వం అయ్యా ఈ ప్రకారంగా ఎవరికైతే యథాపూర్వం సంసారిత్వం అని అయిపోయింది కదా, యత్ పునః పునః ఉక్తం. అయితే మరలా ఈ ప్రకారంగా పూర్వపక్షి ఇదివరకు అన్నాడు, శ్రవణాత్ పరాచీనయోహో, శ్రవణం తర్వాత, పరాచీనయో అంటే తర్వాత తదుపరి, శ్రవణాత్ పరాచీనయోహో శ్రవణం తర్వాత వచ్చేటువంటివి పక్కనే ఉన్నటువంటి మనన నిధిధ్యాసనయోహో దర్శనాత్, మనన నిధిధ్యాసనలు సైడ్ బై సైడ్ చూస్తూనే ఉన్నాం కదా. ఆ వాక్యానికి శ్రవణం తర్వాత శ్రవణం మననం నిధిధ్యాసనం అని ఇదే కదా మైత్రేయికి చెప్పేటప్పుడు ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య అని ఉంది కదా. కాబట్టి దాని పక్కనే ఉండేటువంటి దానికి విధి దర్శనాత్ విధి శేషత్వం బ్రహ్మణ ఇవన్నీ కూడా కనిపించటం చేత చూసారా, మనన నిధిధ్యాసనయోహో దర్శనాత్ విధిశేషత్వం బ్రహ్మణ, బ్రహ్మము విధిశేషత్వం, కర్మ శేషత్వం, చేయగా వచ్చేది సాధన సాధ్య విషయం. విధిశేషత్వం అంటే అదనమాట, సాధన సాధ్య విషయం. విధి అంటే కర్మ అనమాట, సాధన దానివల్ల కలిగేది, చేయగా వచ్చేది అనమాట. విధి అంతా అదే కదా. ఇప్పుడు శృతిలో విధి నిషేధాలు అంటాము. విధి నిషేధాలు అంటే ఇలా చేస్తే వస్తుంది, ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అంటావు కదా. అలా విధి శేషత్వం అంటే కర్మశేషత్వం, సాధన సాధ్య విషయం అన్నమాట అంటున్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా చేయవలసి ఉంటుంది, మననాదులు చేయవలసి ఉంటుంది. అప్పుడు చేస్తే గానే బ్రహ్మజ్ఞానం మోక్షం కలగదు అని అనుకుంటాం. విధిశేషత్వం బ్రహ్మణ నా స్వరూప పర్యవసాయత్వం ఇది, అంతేగాని స్వరూప జ్ఞానం కలిగిపోదు. స్వరూపంగా మనము అయి ఉండము. నేను బ్రహ్మమే అయి ఉన్ను, అహమస్మి బ్రహ్మ అని చెప్పుటకు వీలుగానే కాదు. నేను ఆల్రెడీ మోక్ష స్వరూపుణ్ణే, నేను బ్రహ్మమే అయ్యున్నానని చెప్పేదానికి వీలు కాదు అంటున్నాడు అనమాట. ఎందుకని అవి ఉన్నాయి పక్కనే, అవి ఉన్నాయి కాబట్టి శ్రవణం తర్వాత మనం నిధిధ్యాసన చెయ్యాలి, సాధన వలె మరి సాధన చేసుకోవాలి. పక్కనే కనిపిస్తున్నాయి కదా, మీరు ఒక్క శ్రవణమే కదా చేయించింది అని. అసలు నిజంగా శ్రవణంలోనే మననం కూడా వచ్చేస్తుంది. మననంలో శ్రవణమే ఉంటుంది. మననం అనేది శ్రవణం చేస్తేనే కలుగుతుంది. కాబట్టి మననం శ్రవణానికి భిన్నంగా ఉండవు. మనం దేని చేస్తున్నావయ్యా అని అడిగితే మీరు చెప్పవలసింది శ్రవణం చేసిందాన్నే కదా. నిధిధ్యాసన ఏ విషయం అంటే శ్రవణ విషయమే కదా. కాబట్టి వాళ్లే ఆ విధంగా చేయిస్తారు. మరలా మీరు చేసినా శ్రవణమే అవుతుంది, అది శ్రవణమే అవుతుంది. శ్రవణానికి భిన్న విషయం మాత్రంగానే కాదు. కాబట్టి శ్రవణానికి భిన్నమైనటువంటి విషయం అయినట్లయితే శ్రవణానికి అది వేరది. శ్రవణానికి అన్యమైపోతుంది. అన్యమైపోయినట్లయితే మీరు విన్నదానికి చేసేదానికి పొంతన లేనే లేదు. మరి విన్నదే చేస్తున్నారంటే అది విన్నదే అవుతుంది. అక్కడ ఏం చెప్పారు, విన్న దాంట్లో నువ్వు బ్రహ్మమే అన్నారు. మీరు చేసేది ఏమంటే నేను బ్రహ్మమే, చేస్తే వచ్చేది కాదు కదా, విన్నదే అవుద్ది. కాబట్టి మననములో శ్రవణం కంటే వేరుగా లేదు కదా విషయము. కాబట్టి శ్రవణంలో ఏం చెప్పారు, నువ్వు అయ్యే ఉన్నావు అన్నారు. మనలో మీరు ఏం చేస్తారు, మీరు అయ్యే ఉన్నానని తెలుసుకోవాలి అంతే. మననంలో మీరు చేసేది కూడా ఏంటి, అయ్యే ఉన్నాను. అవుతావా? కాదు సార్, అక్కడ చెప్పినట్టుగానే. మరి శ్రవణమే అయిందిగా. నిధిధ్యాసంలో నిశ్చయం చేసుకోవాలి, దృఢ నిశ్చయం చేసుకోవాలి. ఏమని, శ్రవణం కన్నా భిన్నమా? శ్రవణంలో మీరు అయ్యే ఉన్నారని అది దృఢం చేసుకోవాలి. ఎగస్ట్రా పనే గాని విషయం అదే, ఎగస్ట్రా పనే గాని విషయము అదే, అదే విషయం. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సి. కాబట్టి ఇది పని కూడా కాదు. వేరేది సంపాదించి పెట్టిందా, దూరంగా పెట్టిందా, ఆలస్యమైందా, అయ్యే ఉన్నానా, అది. కాబట్టి మననానికి ఈ విద్య, ఈ స్వరూపము సాధించుకునేది కాదు. చూసారా, సాధించుకునేది కాదు. మననం పని అయితే మననం వల్ల కలిగేది పని లేనిది, సిద్ధమైనది.
మననము సాధనే అనుకోండి. మననం చేత మీకు నిశ్చయానికి వచ్చేది సిద్ధమైన విషయం, శ్రవణ విషయమే. అలాగే నిధిధ్యాసన కూడా అంతే. అక్కడ చెప్పిన విషయమే అయ్యే ఉన్నావు అనేదే ఇక్కడ, అంతేగాని వేరేది మాత్రంగానే కాదు. అట్లా అప్పుడు మీకే అనిపిస్తుంది నేను అక్కడ స్పష్టంగా అర్థం చేసుకోకుంటే మరలా ఇంకొకసారి మనం చేయవలసిన పని లేదు అని మీరు అనుకోవలసి వస్తుంది అన్నమాట. నేను అక్కడే శ్రవణ సమకాలంలోనే వినేసి ఉంటే ఈ మననంత పని ఉండేది కాదు. ఇప్పుడు మననంతా కూడా తెలుసుకున్నది ఏమిటి? శ్రవణ విషయమే, అయ్యుండే విషయమే అని మీకు తెలిసిపోవాలి. మళ్ళీ ఇంకోటికి ఎలా చెప్తావు మాట? చేయండిరా వస్తుందని చెప్పలేవు కదా. చేయండిరా అని చెప్తావా? చేసేది కాదు. అట్లాగా ఇంకోవరకు నువ్వు ఆ మాట అందించలేవు కూడా. శ్రవణ విషయమే అంటావు. నువ్వు మననం చేసినా శ్రవణ విషయమే అంటావు. ఇంటికి పోయి నువ్వు పుస్తకం చూసి విచారించుకున్నా చెప్పిన విషయమే అంటావు. మరి అక్కడే గాని అర్థమైపోతే ఇది ఇంత దూరం ఎందుకు? ఇంత దూరం చేసి పెట్టావా బ్రహ్మాన్ని? కాదే, ఇంత దూరం నువ్వు మనసు నీ దృష్టి ఆ విధంగా పెట్టుకున్నావే గాని బ్రహ్మం మాత్రము అదే అయి ఉన్నది. అట్లా నా స్వరూప పర్యవసాయత్వం ఇది అని చెప్పేశాడు. కాబట్టి స్వస్వరూపంగా ఇది కాని విషయమే, స్వరూప మాత్రంగా తెలుసుకోవలసిన విషయం కాదు. ఇది చేయవలసిన విషయము, అయ్యుండే విషయం మాత్రం కాదు, సిద్ధవు మాత్రం కానే కాదు, చెప్పు సమకాలంలో అయ్యున్నది మాత్రం కాదు అన్నాడు పూర్వపక్షి. దానికి ఎప్పుడు చెప్పుకోవాలి నా అని. నా అని నా అవగతి అర్థత్వాత్, అవగతి అర్థత్వాత్ మనన నిధిధ్యాసనయో. ఏంటమ్మా అబ్బా ఇక ఏముందమ్మా? అంతే, అదే అది. కాబట్టి నా అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. రెండు అదే మా కరెక్ట్. నా అవగత్యర్థత్వాత్ మనన నిధిధ్యాసనయో. చూసారా? చెప్పినప్పుడు అలా పెట్టుకోవాలి. మళ్ళీ మా తర్వాత అడగాలి. చెప్తే ఏంటంటే గందరగోళం అయిపోతుంది. ఒకటే పద్ధతిగా వెళ్తుంటాం కదా, బ్రేక్ అవ్వకూడదు. కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయము నా అవగతి అర్థత్వాత్ మనన నిధిధ్యాసనయో. చూసారా? ఎప్పుడైనా సరే ఇక్కడ టిప్పణి కూడా చూసారు అట్లా పొరపాటు రాస్తాడు వీళ్ళు. ఇది కాశీ పుస్తకం. బ్రహ్మ సాక్షాత్కార అవగతి తదర్థత్వం. బ్రహ్మ సాక్షాత్కారమే అవగతట. ఎంత కాశీ వాళ్ళంతే. అట్లా వాళ్ళు పండితులు కదా, సంప్రదాయకులు కాదు వాళ్ళు. కాబట్టి అవగతి అనే మాటకి సాక్షాత్కారం కాదు, ఇది సిద్ధం, అపరోక్షానుభవం. సాక్షాత్కారం అంటే ఇప్పుడు ఆహ్వానించినట్టుంటుంది అట్లా. కాబట్టి అవగత్యర్థత్వాత్ మనన నిధిధ్యాసనయో. మనన నిధిధ్యాసనలు అది అవగతి అర్థమే. మననమన్నా అవగతి అర్థమే, నిశ్చయార్థమే, ఉన్నది, అహమస్మే, సిద్ధమే, అపరోక్షమే. మననం గాని శ్రవణం, మననం గాని నిధిధ్యాసన కాని. శ్రవణం లాంటిది. శ్రవణంలో ఏది జరిగిందో అదే. శ్రవణంలో మీకు అవగతినే బోధించారా లేకపోతే ఇంకేదన్నా బోధించారా? అవగతినే చెప్పారు. నువ్వు అయ్యే ఉన్నావని చెప్పారు. మననంలో ఉన్నది కూడా అయ్యే ఉన్నావు, నిధిధ్యాసంలో ఉన్నది కూడా అయ్యే ఉన్నావు. కాబట్టి అవగతి అర్థమే అయ్యున్నదయ్యా, మనన నిధిధ్యాసనలు కూడా అని చెప్పేసి. కాబట్టి మనన నిధిధ్యాసనకు ప్రత్యేకమైన అర్థం లేదు, శ్రవణార్థమే ఇక్కడ కూడా. శ్రవణ అర్థమే అట్లా వాడారనమాట శంకర. చూసారా? అవగత్యర్థత్వాత్ అంటే మీరు శ్రవణం చేయించేటప్పుడు తోమసి అన్నారు కదా, మననం కూడా తోమసే అయ్యే, నిధిధ్యాసన కూడా అయ్యే.
అంతేగాని ఇంకేదో చెయ్యాలి అని కాదు కదా అక్కడ. అది కాబట్టి దీన్ని బట్టే మనకి విషయం తెలుస్తుంది అనమాట. ఈ చాలా మంది ఏమేమి చెప్పారో అనేటువంటి దాన్ని ఇక్కడ శంకర వాక్యం ఒక్కటే దాన్ని సరిచేసింది అనమాట. చాలా మంది రకరకాలుగా ఈ శంకర వచనం గాని మీరు చూడకపోతే, శంకర భాష్య విషయం చూడకపోతే, అప్పుడు మీరు కూడా మన నిధిధ్యాసనలు అనేది ఒక సాధనగా తీసుకొని, అది దీనికన్నా తద్భిన్నమైనటువంటి సాధనగా తీసుకొని చేయాల్సి వస్తుంది. అందుకనే స్వామి ఒకడు అంటాడట, గురువు గారి దగ్గర కూర్చొని ఇక్కడ టీచింగ్ జరుగుతుంది, శ్రవణాదులు జరుగుతుంది, ఇక్కడ బోధ జరిగే సమకాలంలో ఒకడు ఏమంటాడంటే, స్వామి గురుగారు కానివ్వండి, త్వరగా కానివ్వండి, మేము ధ్యానం చేసుకోవాలంట. ధ్యానం చేస్తావా? అంతేగాని నువ్వు ఏమన్నా బాత్రూమ్కి వెళ్ళాలని నేను ఎట్లా చూపించాడు. నేను బాత్రూమ్ అనుకున్నా. వాడేమంటున్నాడు, రెండవది ఉంది చేయాల్సింది, అది చెయ్యాలి, 2 చేయాలంటున్నాడు. అంటే మనము ఇది నేను బాత్రూమ్ అనుకున్నాను రా. అప్పుడు గురువు గారికి ఒళ్ళు మండి లేచి, ఏరా ఏం చేస్తావు, నన్నే టీచింగ్ ఎత్తేమంటున్నావు, త్వరగా కానివ్వండి స్వామి. ఏమిరా నీకు అంత కంగారు అంటే, ధ్యానం చేసుకోవాలండి. ఏమిటిరా నువ్వు ధ్యానం చేసి, మీరు చెప్పేసినారు అయిపోయింది, మేము ధ్యానం చేసుకోవాలి. అదంతా శాస్త్రం అండి, అదంతా వాచారండి, శాస్త్రం అండి. ఇట్లా చిరమే మిషన్ కూడా ఇట్లాగే వాగుతుంటుంది. మా ధ్యానసం అందుకనే వాతలు పెట్టేది వాళ్ళకి. అదంతా శాస్త్రం అండి. ఇప్పుడు మా అనుభవం రా, వేడిగా ఒక ఇనప ముక్క కాల్చి తీస్తే గాని ముఖం మీద, ఇక్కడ నువ్వు అయ్యే ఉన్నావురా అని చెప్తే, నువ్వు ఇప్పుడు మిరపకాయ ఆ తర్వాత బెండకాయ అవ్వమని నేను చెప్పానంటేనయ్యా. నువ్వు ఇప్పుడు మిరపకాయ తర్వాత బెండకాయ అవ్వు అని చెప్పానా? నేనేమన్నా అట్లాంటి మాటలు ఏమన్నా అయ్యానా? నువ్వు నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపుడివే అయ్యే ఉన్నావు. మళ్ళీ ఏమంటాడంటే, అట్లా అంటే నేను అయిపోతానా? మరి మళ్ళీ అయిపోతానంటే అయ్యే ఉన్నావురా అంటే, నేను అయ్యే ఉంటే నాకు సంసార బాధలు. ఎవరా చెప్పింది సంసార బాధలని నీకు? నాకు సంసార బాధలు ఉన్నాయండి అంటాడు. మళ్ళీ సంసారం మళ్ళీ రా, మళ్ళీ అట్లాగే రా, సంసార బాధలు ఏమున్నాయంటే, మా అమ్మాయి నా మాట వింటాం లేదు. మీ అమ్మాయి వినపోతే నీకేంట్రా, నీ పాటకు నువ్వు ఉండదు కదా. మా ఆవిడ నా మాట, మీ ఆవిడ నీ మాట వినకపోతే నీకేంట్రా, నీ పాటకు నువ్వు ఉండొచ్చు కదా. మా ఆవిడ గాలి పీల్చుకోవటం, ఆవిడ పీల్చుకోకపోతే నీకెందుకురా, నువ్వు పీల్చుకోరా. అర్థమైందా? ఇవే ఉంటాయి సంసార బాధలు అంటే. ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తుంటాడు, వీడి పని వీడు మాత్రం. నువ్వు గాలి పీల్చుకుంటున్నావు, ఆనందం తింటున్నావు, తినుకో, హాయిగా పడు, అంతేగాని ఎందుకు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తావయ్యా? ఇదే సంసారమా? సంసారం కాదు. నువ్వు సాగదీస్తున్నావు అన్ని, నువ్వు అందరు నేర్పిస్తున్నావు. ముక్తి అంటే అర్థం ఏంటి? నీ అంతటా నువ్వు ఉండు. సర్వభూతేషు సమదర్శనం అంటే అంతే కదా. నేను పూర్ణుడే, అందరూ కూడా అదే. హాయిగా పడుండకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తుంటావు, బంధువుల మీద చెప్తుంటావు, దేవుడిని తిడుతుంటావు. ఏం పనులు ఇవన్నీ? అర్థం. అందువల్ల ఎప్పుడైనా సరే ఈ సంసారాల మాటలు ఎలా ఉంటాయంటే రాగద్వేషపూర్వకంగానే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తుంటారు. 24 గంటలు. అర్థమైందా? కృష్ణుడు ఏ భార్య మీద అయినా దోషం చెప్పేవాడా? ఏదో వాళ్ళు పడుతుంటారు, మనకెందుకులే. మరి అంత ఫ్రీగా ఉంటే భార్యలేమో ఆయన మీద చెప్తుంటారు, ఈయనేమో ఎవరి మీద చెప్పడం, ఎవడి మీద చెప్పడం. ఏదో వాడు కర్మ కొద్ది వాడు అట్లా పడుతుంటాడు, మనకెందుకంటే హాయిగా చూడాలి, సాక్షి మాత్రంగా ఉండాలి. ఇది అందుకనే ఆ గొడవలన్నీ ఉంటాయి కదా. అందుకని శ్రవణంలో నిశ్చయం చేసుకోకుండా మళ్ళీ ఇక్కడ కూడా సంసారం చేయాలంటాడు, సాధన అంటాడు, సాధ్యం అంటాడు, పొందాలంటాడు, మళ్ళీ సమాధి రావాలంటాడు. శ్రవణం సమాధి రావాలంట. శ్రవణంలో విన్నది సమాధిలో రావాలంట. ఏంటి వచ్చే సమాధి? శ్రవణంలో మనం నేను బ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే అయ్యున్నావు, నాకు బ్రహ్మం అనేది సమాధిలోకి రావాలండి. సమాధిలోకి రావటం ఏంట్రా?
ఇట్లా విచిత్రమైనటువంటి అంతఃకరణం కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే అంతఃకరణం సరిగ్గా లేదనమాట అది. అందుకనే ఇప్పుడు గురువుగారికి తొందర పెడుతున్నాడు అనమాట. స్వామి తొందరగా చెప్పేస్తే మేము సాధనలో కూర్చోవాలండి అంటే గురువు గారు తక్కువ, సాధన ఎక్కువ. టీచింగ్ తక్కువ, సాధన ఎక్కువ. మీరంతా పుస్తకాలే కదండి, మేమంతా ఇప్పుడు చేస్తామండి. ఏంటి చేసే చపాతి అట్లా ఇట్లాగా గౌణం చేస్తుంటారు. శాస్త్రాన్ని బోధని గౌణం చేస్తుంటారు. తర్వాత వాళ్ళు ఏమో చెయ్యాలంట. అదేమంటే మళ్ళీ చెప్తుంటారు కాలేజీలో చదివిందంతా ఉద్యోగం చేస్తేనే కదా, కాబట్టి కాలేజీ తక్కువ ఉద్యోగం ఎక్కువ. అమ్మునాయలు ఇక్కడేం చేస్తావురా ఉద్యోగం. అందుకనే వాళ్ళు ఈ గ్రంథం చదవగానే ఇట్లా పారేస్తుంటారు. అయిపోయా పిల్లలకి ఆయన పారేలా నోట్సులలో అయిపోయింది. ఫలాలమివ త్యజేద్ గ్రంథం అశేషత. ధాన్యాన్ని వలిసిన తర్వాత బియ్యం తీసుకొని పొట్టులు ఏం చేయాలి, పారేయాలి. అలాగే పుస్తకం చదువుకున్న తర్వాత ఇదంతా ఏముందో అని తెలుసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసిన తర్వాత పుస్తకాన్ని ఏం చేయాలి, పారేయాలి. అట్లాగా అంటే ఇన్ఫర్మేషన్ చెప్పిందా నీకదే, ఇదే నీ స్వరూపం అని చెప్పిందా? అలాగైతే నువ్వు స్థలాల గురించి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అది చదువుకున్న తర్వాత పారేసే, అది కూడా పారే. అందువల్ల ఈ టైప్ లో పుస్తకాలు అనుకుంటారు. పుస్తకాలు ఇవన్నీ ఊరికే కాగితాలు అనుకుంటారు. దీంట్లో రాయబడినవన్నీ సత్య విషయాలు. అది వినే సమకాలంలో ఇక్కడ కొడుతుంది. కొట్టిన తర్వాత దాన్ని ఇంత చెప్పి పెట్టున్నారే అని తెలుసుకుంటాం. అందువల్ల టీచింగ్కి ప్రాధాన్యత ఇస్తారు. వినే సమకాలంలోనే మోక్షాన్ని పొందాలి. తర్వాత చేసేది గీసేది ఏమి ఉండనే. అలాంటిది నిత్య విద్యేదంతా ఇక్కడ చెప్పే సమకాలంలో జ్ఞానం కలిగించుకునేదానికే వచ్చారు. తర్వాత చేయవలసింది ఏమీ లేదు. ఆ విధంగా చేసినట్లయితే అర్జునుడు పరిగెత్తేవాడు వినేసి ఆ 4 ముక్కలు. ఏదో అర్జునుడు అడిపోకుండా అడిపోతున్నావంటే ఆ కొండల గుట్టలకు మొగాలండి సాధన చేయాలి అంటాడు. అప్పుడు యుద్ధం అక్కడ విని అటు పరిగెత్తాడా, గుంపుగా ఉండే జనం వైపు పరిగెత్తాడా, కొండల వైపు పరిగెత్తాడా అర్జునుడా? ఈజీగా చేసేస్తానండి నా కర్తవ్యాన్ని అనుకొని ఇటు పరిగెత్తాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, సాధువులు గీతా ఉపదేశాన్ని చెప్పిన తర్వాత కొండల వైపు పరిగెత్తిస్తుంటారు. చూసారా? అప్పుడు వాడు తపస్సు చేసుకొని సాధన చేసుకొని వచ్చేటప్పటికి అక్కడ ఎవడుండడు. అప్పుడు చెప్పుకోమంటారు దుర్యోధన వాడు పలాయన వాదండి, ఎస్కేపిస్ట్ వాడు ఇడియట్ వాడు ఒకడు. ఈ కృష్ణుడు ఏం చెప్పాడో ఏమో వాడు పరిగెత్తేసాడు. ఒకవేళ కృష్ణుడు పరిగెత్తుతుంటే అర్జునుడిని ఏమంటాడా, ఇంకా లాగి ఈసీని అక్కడ పడేసి ఉంటాడు జనంలో. చచ్చినా చస్తే అక్కడ చావు. అందుకని పలాయన వాదిత్వం కాదు ఈ అధ్యాత్మ విషయాలు. ఎక్కడ పోతావు అది బాగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్లాస్ లో ఇది చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవా